మనము ప్రార్థన అన్న వెంటనే ఏదో ఊహించుకుంటూ ఉంటాము. నిజంగా ప్రార్థన అంటే అవును. నీ ఊహ ప్రార్థన. నీ తలంపులు ప్రార్థన. నీ అంతరంగము ప్రార్థన. నీ ఆలోచనలు ప్రార్థన. నీ యొక్క సమస్తము ప్రార్థన. కారణము దేవుడు నీ అంతరంగంలో ఉన్న నీ సంకల్పములను, నీ ప్రణాళికలను, నీ ఊహలను, నీ ఆలోచనలను నీకు ఏది కావాలో నీవు అడగక ముందే ఆయనకి తెలుసు. ఆయనకి తెలియనిది అంటూ ఏదీ లేదు. ఆయన నీ హృదయ అంతరంగములను పరిశోధిస్తున్న దేవుడు. మరి ఆ విషయంలో ఇంకా కొత్తగా నీవు ప్రార్థించడానికి ఏమీ లేదు. అయితే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటంటే నీవు అనుకుంటున్నావు కదా, ప్రభువా నీకు చెప్పాలని ఉంది అంటే నువ్వు చెప్పాల్సిన పని ఉండదు. నీవు అనుకున్న వెంటనే ఆయనకి తెలుసు కనుక అనుకునేది ఏదో, ప్రభువా ఇలా అనుకుంటున్నాను నాయన, అది ఆయనకి ఇష్టమైన ప్రార్థన. ప్రభువా ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తంలో నేను ఎలా ఆలోచించాను, ఆయనకి ఇష్టమైన హృదయము. అందుకని రేయి మొదటి చామున నీవు లేచి నీ హృదయము ఆయన ముందు అర్పణగా అంటూ ఉంటాడు. అంటే నీటిని ధారపోసినట్లు నీ కన్నీటిని ఆయన యొక్క తన కవిలిలో ఆయన మన సంచారములు, తన ఎదుట ఒక గుడిలో మన కన్నీళ్లు దాచి ఉంచిన దేవుడు. ఆయనకి మరుగైనది, ఆయన మెరుగైనది చేయడానికి మనకి ఎరిగినది కాకుండా ఆయన సమస్తము ఎరుకే అనగా ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను నన్ను తల్లి గర్భంలోనే అన్న కలిగి ఉన్నవాడే ప్రార్థన వీరుడు. అంటే నీ ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నీ ప్రార్థన దేవుని యొక్క అదండి పరిస్థితులను కాదండి, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క తోడ్పాటు నీకు కలగడానికి ప్రార్థన సహకారం ఇస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆదాము నాకు సాటి అయిన సహాయం కావాలి అని అడిగాడా? దేవుడు చూశాడు. ఆదాము యొక్క లోటు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి దేవుడు పరీక్షించి చూసినప్పుడు, అంటే నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, నువ్వు స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు, నీవు మత్తులో ఉన్నప్పుడు, నీవు ఈ లోకాన్ని మర్చిపోయినప్పుడు దేవుడు నీ హృదయాంతరంగంలోకి తొంగి చూస్తాడు. సొలొమోను అక్కడ గిబియోనులో బలులు అర్పించి రాత్రిపూట గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక దేవుడు దర్శనమిచ్చి సొలొమోను ఆత్మతో దేవుడు ఆ లోటుని చూసి సొలొమోను ఆత్మ, దేవుని ఆత్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సొలొమోను ఆత్మలో ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇంత గొప్ప జనాంగము నా తండ్రి హీరో కనుక సొలొమోనుకి ఎప్పుడు కూడా తండ్రి హీరో కనుకనే సొలొమోను తండ్రికి తర్వాత రాజుగా అయ్యాడు.